ENGLISH English. BLOCK Block 1 Phonics Rhyme. What is the name of the rhyme? Phonics rhyme. Pat the cat. అంటే ఈ పోయం వచ్చి ఈ రైమ్ వచ్చి దేని గురించి? ఈ క్యాట్ గురించి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్యాట్? ప్యాట్. ఐ హ్యావ్ ఏ క్యాట్. నాకు ఒక క్యాట్ ఉంది. హిస్ నేమ్ ఈజ్ ప్యాట్. ఈ క్యాట్ యొక్క నేమ్ ఏంటి? ప్యాట్. ప్యాట్ ద క్యాట్ ఈజ్ వెరీ ఫ్యాట్. ఈ క్యాట్ చూడండి ఎంత ఫ్యాట్గా ఉందో. ఈ ప్యాట్ అనే క్యాట్ చాలా ఫ్యాట్గా ఉంటుంది, లావుగా ఉంది. ప్యాట్ హ్యాజ్ ఎ ర్యాగ్. దీనికి ఒక ర్యాగ్ ఉంది. ప్యాట్ హ్యాజ్ ఎ ట్యాగ్. ఈ ప్యాట్కి ఒక ట్యాగ్ కూడా ఉంది. ట్యాగ్ అంటే ఇది ట్యాగ్. TAG ట్యాగ్. నెక్స్ట్, ప్యాట్ లైక్స్ టు గో ఇంటూ మై బ్యాగ్. ఈ ప్యాట్ నా బ్యాగ్లోకి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. దానికి అది అలా వెళ్ళిపోవడం అంటే చాలా ఇష్టం. లైక్స్. ప్యాట్ హ్యాస్ ఎ క్యాన్. ఈ ప్యాట్కి ఒక క్యాన్ ఉంది. ఆ క్యాన్లో చక్కగా మిల్క్ వేసుకొని తాగుతుంది. ప్యాట్ హ్యాస్ ఫ్యాన్. ప్యాట్కి ఒక ఫ్యాన్ ఉంది. FAN ఫ్యాన్. ప్యాట్ ఈవెన్ హ్యాస్ ఎ పాల్ కాల్ డాన్. ఈ ప్యాట్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ప్యాట్కి ఒక ఫ్రెండ్ అంటే పాల్ అంటే ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ పేరేంటి? డాన్. ప్యాట్ సాట్ ఆన్ మై ల్యాప్. ఈ ప్యాట్ ఎప్పుడు నా ల్యాప్ మీద కూర్చుంటుంది. హీ సాట్ ఆన్ మై మ్యాప్. ఈ ప్యాట్ నా మ్యాప్ మీద కూర్చుంటుంది. కూర్చొని ఏం చేస్తుంది? దెన్ ప్యాట్ హ్యాడ్ ఏ న్యాప్. అప్పుడు ఈ ప్యాట్ ఏం చేస్తుంది? నిద్రపోతుంది. న్యాప్ అంటే ఏంటి? నిద్రపోతుంది. ఎక్కడ? ఇన్ మై బ్లాక్ క్యాప్. నా బ్లాక్ క్యాప్లో ఈ ప్యాట్ నిద్రపోతుంది. సో ఈ రైమ్ దేని గురించి? క్యాట్ గురించి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ క్యాట్? నేమ్ ఆఫ్ దిస్ క్యాట్ ఈజ్ ప్యాట్. PAT ప్యాట్. ప్యాట్ ద క్యాట్. I have a cat. His name is Pat. Pat the cat is very fat. Pat has a rag. Pat has a tag. Pat likes to go into my bag. Pat has a can. Pat has fan. Pat even has a pal called Dan. Pat sat on my lap. He sat on my map. Then Pat had a nap in my black cap. సో నెక్స్ట్, ఈ ప్యాట్ ద క్యాట్ రైమ్లో రైమింగ్ వర్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. PAT ప్యాట్, CAT క్యాట్, FAT ఫ్యాట్. ఈ వర్డ్స్లో ఎండింగ్ టీ 1-2 సౌండ్స్. సో అట్, ఎండింగ్ 1-2 ఎండింగ్ 1-2 సౌండ్స్ సేమ్ కాబట్టి ప్యాట్, క్యాట్, ఫ్యాట్ అనేవి రైమింగ్ వర్డ్స్. RAG ర్యాగ్, TAG ట్యాగ్, BAG బ్యాగ్. ఇందులో ఎండింగ్ G 1-2, ఎండింగ్ G 1-2, ఎండింగ్ G 1-2 సౌండ్స్ ఒకటే. అగ్. అందువల్ల ఒకటే కాబట్టి ర్యాగ్, ట్యాగ్, బ్యాగ్ అనేవి రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్, CAN క్యాన్, FAN ఫ్యాన్, DAN డాన్. ఇందులో ఎండింగ్ N
1 2 ending n 1 2 ending n 1 2 sounds a n a n a n సేమ్ కాబట్టి క్యాన్ ఫ్యాన్ డాన్ అనేవి రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ ఎల్ఏపి ల్యాప్, ఎంఏపి మ్యాప్, ఎన్ఏపి న్యాప్, సిఏపి క్యాప్. ఇందులో ఎండింగ్ పి 1 2 ఎండింగ్ పి 1 2 ఎండింగ్ పి 1 2 ఎండింగ్ పి 1 2 సౌండ్ సేమ్. యాప్ 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 సేమ్ కాబట్టి ల్యాప్ మ్యాప్ న్యాప్ క్యాప్ ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ మిడిల్ ఏ సౌండ్స్. ఏ అనేది ఏంటి? వవెల్. ఏ ఈజ్ ఏ వవెల్. వవెల్స్ అంటే AEIOU వవెల్స్. సో ఫస్ట్ వవెల్ ఈజ్ ఏ. ఏ లెటర్ ఏ సౌండ్ ఏంటి? A. సో బ్యాట్, బ్యాన్, క్యాన్, కార్, ఈట్, ఫార్, గ్యాస్, హ్యాస్, జామ్, ల్యాబ్, మ్యాన్, మ్యాట్, ఓట్, ప్యాన్, ర్యాట్, సాట్, ట్యాప్, వ్యాన్, వ్యాక్స్, యాక్స్. ఈ అన్ని వర్డ్స్లో స్టార్టింగ్ ఎండింగ్ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్లో డిఫరెంట్ లెటర్స్. ఇక్కడ BT స్టార్టింగ్ B ఉంది, ఇక్కడ ఎండింగ్ T ఉంది, ఇక్కడ స్టార్టింగ్ G ఉంది, ఎండింగ్ S ఉంది, స్టార్టింగ్ M ఉంది, ఎండింగ్ T ఉంది, స్టార్టింగ్ V ఉంది, స్టార్టింగ్ ఎండింగ్ N ఉంది. ఇలా స్టార్టింగ్ ఎండింగ్ డిఫరెంట్ లెటర్స్ ఉన్న మిడిల్ మటుకి అన్ని వర్డ్స్లో ఏ ఉంది. మిడిల్లో ఏ మాత్రమే ఉంది, ఏ మాత్రమే ఉంది. సో ఏ అనేది ఫస్ట్ వవెల్. ఇది మిడిల్ సౌండ్స్ అవుతున్నాయి ఈ వర్డ్స్లో. సో ఈ ఏ సౌండ్ మిడిల్ సౌండ్ ఏమవుతుంది? a సౌండ్స్ అవుతుంది. బ a ట్ స్టార్టింగ్ సౌండ్ బి, ఎండింగ్ సౌండ్ ట్, మిడిల్ సౌండ్ a. అలాగే అన్నీ కూడా మిడిల్ సౌండ్ ఏ అవుతున్నాయి. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి, అర్థం చేసుకోవాలి. వాటిని మిడిల్ ఏ సౌండ్ వర్డ్స్ అంటాం. ఇవన్నీ వర్డ్స్. ENGLISH ఇంగ్లీష్. BLOCK బ్లాక్ 1. Phonics. Phonics rhyme. What is the name of the rhyme? Gwen the hen. అంటే ఈ హెన్ గురించి అన్నమాట. ఈ హెన్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ హెన్? నేమ్ ఆఫ్ దిస్ హెన్ ఈజ్ గ్వెన్. సో ఐ హ్యావ్ ఎ హెన్. నాకొక హెన్ ఉంది. హర్ నేమ్ ఈజ్ గ్వెన్. ఆ హెన్ యొక్క నేమ్ ఏమిటి? గ్వెన్. గ్వెన్ ద హెన్ ఈజ్ ఇన్ హర్ పెన్. ఈ హెన్ దాని యొక్క హోమ్. హెన్ హోమ్ని ఏమంటాము అంటే పెన్ అంటాం. మనం రాసేది కూడా పెన్నే. ఒక వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. PEN పెన్ అంటే మనం రాసే దీన్ని కూడా పెన్ అనే అంటాం. అలాగే ఇక్కడ PEN పెన్ అంటే ఏంటంటే ఈ హెన్ ఉండే ఈ హోమ్, ఈ ఇల్లు పేరేంటంటే పెన్. గ్వెన్ ఈజ్ మై పెట్. ఈ గ్వెన్ అనేది నా పెట్. పెట్ అంటే పెంచుకుంటాం, యానిమల్స్ని పెంచుకుంటాం కదా, మనం వాటికి ఫుడ్ పెడతాం, వాటికి కావాల్సిన నెసెసిటీస్ అన్నీ కూడా మనం చూసుకుంటాము. అట్లాంటి వాటిని మన పెట్ అని చెప్తామన్నమాట. PET పెట్. షీ క్యాన్ గెట్ వెట్. తను బయట ఉంటే వర్షం పడితే తడిసిపోతుంది కదా, వెట్ అంటే తడిసిపోవడం. సో తను తడిసిపోయే ఛాన్స్ ఉంటుంది బయట ఉండడం వల్ల. అందుకోసం సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఐ బ్రింగ్
హర్. నేను దీన్ని ఎక్కడికి తీసుకొస్తాను? టు ద వెట్. ఒక సేఫ్ ప్లేస్కి నేను తీసుకొస్తాను. ఇది నా హెన్, నేను పెంచుకునే నా పెట్ హెన్. ఈ పెట్ హెన్ పేరేంటి? గ్వెన్. నెక్స్ట్, ఈ గ్వెన్ ద హెన్ పోయంలో, ఫోనిక్స్ రైమ్లో రైమింగ్ వర్డ్స్ ఏమేంటున్నాయి? హెచ్ఈఎన్ హెన్, జీడబ్ల్యూఈఎన్ గ్వెన్, పిఈఎన్ పెన్. ఈ త్రీ వర్డ్స్లో ఎండింగ్ ఎన్ 1 2, ఎండింగ్ ఎన్ 1 2, ఎండింగ్ ఎన్ 1 2, ఎండింగ్ 1 2 సౌండ్స్ సేమ్గా ఉన్నాయి. ఎ ఎ ఎ. సో ఈ ఎండింగ్ 1 2 సౌండ్స్ సేమ్ కాబట్టి హెన్, గ్వెన్, పెన్, వీటిని ఏమంటాం? రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్, పిఈటి పెట్, జిఈటి గెట్, డబ్ల్యూఈటి వెట్, విఈటి వెట్. ఈ 1 2 3 4 వర్డ్స్లో కూడా ఎండింగ్ టీ 1 2, ఎండింగ్ టీ 1 2, ఎండింగ్ టీ 1 2, ఎండింగ్ టీ 1 2 సౌండ్స్ ఎట్ 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 ఎట్. సో ఈ ఎండింగ్ 1 2 సౌండ్స్ అనేవి ఒకటే కాబట్టి, ఒకేలాగా ఉన్నాయి కాబట్టి పెట్, గెట్, వెట్, వెట్. ఈ 4 వర్డ్స్ ఏంటవి? రైమింగ్ వర్డ్స్. ఎండింగ్ 1 2 సౌండ్స్ సేమ్గా ఉంటే రైమింగ్ వర్డ్స్ అంటాం ఆ వర్డ్స్ని. నెక్స్ట్, డిఈఎన్ డెన్, ఎంఈఎన్ మెన్, టిఈఎన్ టెన్, ఎండింగ్ 1 2, ఎ ఎ ఎ. ఎండింగ్ 1 2 సౌండ్స్ సేమ్ కాబట్టి డెన్, మెన్, టెన్, ఈ 3 కూడా రైమింగ్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్, మిడిల్ ఈ సౌండ్స్. ఈ అనేది ఏంటి? సెకండ్ వవెల్. ఏఈఐఓయు. వవెల్స్ అంటే ఏంటి? ఏఈఐఓయు. సో ఈ అనేది సెకండ్ వవెల్. సో మిడిల్ ఈ సౌండ్స్ ఉన్నది బెట్, జెట్, లెట్, మెట్, డెన్, టెన్, నెట్, సెట్, యట్. బెగ్, మెన్, పెన్, రెడ్, వెబ్. ఈ వర్డ్స్ అన్నిట్లో కూడా స్టార్టింగ్, ఎండింగ్ లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వేరే వేరే ఉన్నాయి. కానీ మిడిల్ వచ్చేటప్పటికి మిడిల్ వచ్చి ఈ లెటర్ ఉంటుంది. సౌండ్ ఏంటిది? ఎ 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 ఎ. సో మిడిల్ ఈ సౌండ్స్ కాబట్టి వీటివి మిడిల్ సౌండ్ ఒకటే, మిడిల్లో ఈనే ఉన్నాయి. బెట్, జెట్, లెట్, మెట్, డెన్, టెన్, నెట్, సెట్, యట్. బెగ్, మెన్, పెన్, రెడ్, వెబ్. వీటన్నిటిలో కూడా మిడిల్ ఈ సౌండ్ ఉంది. ఈ అనేది సెకండ్ వవెల్. ENGLISH ఇంగ్లీష్. BLOCK Block 3 phonics rhyme. What is the name of the rhyme? Phonics rhyme in Block 3. Todd the frog. So this is the frog. What is the name of the frog? Name of the frog is TODD, Todd. Todd is a frog. So Todd is a frog. He loves to hop. అంటే దానికి ఎగరడం అంటే చాలా ఇష్టం, కప్పగంతులు వేయడం అంటే చాలా ఇష్టం. He sits on the log.
ఈ లాగ్ అంటే ఏంటి? ఈ చెక్క వుడ్తో ఉన్నదాన్ని లాగ్ అంటాం. ట్రీ బ్రాంచ్ని కట్ చేస్తే వచ్చేది లాగ్. ఈ లాగ్ మీద కూర్చోవడం అంటే ఈ టాడ్కి చాలా ఇష్టం. హీ జంప్స్ టు ద టాప్. పై వరకు ఎగురుతుంది ఈ టాడ్. ఈవెన్ ఇన్ ద ఫాగ్ హీ డస్ నాట్ స్టాప్. ఫాగ్ మంచులో కూడా ఇది ఎగరడం, జంప్ చేయడం కానీ, హాప్ చేయడం కానీ, పై వరకు టాప్ వరకు కూడా ఎగరడం ఇవన్నీ కూడా మానదు. హీ డస్ నాట్ స్టాప్. ఐ వాంట్ టు గివ్ హిమ్ ఏ లాలీపాప్. అంటే ఈ టాడ్కి దాని ఎనర్జీకి తనకి లాలీపాప్ ఇవ్వాలని ఉంది. సో టాడ్ ద ఫ్రాగ్. ఈ ఫ్రాగ్ పేరు టాడ్. నేమ్ ఆఫ్ దిస్ ఫ్రాగ్ ఈజ్ టాడ్. టాడ్ ఈజ్ ఏ ఫ్రాగ్. He loves to hop. He sits on the log. He jumps to the top. Even in the fog, he does not stop. I want to give him a lollipop. Next, he taught the frog. ఈ రైమ్లో, ఈ టాట్ ద ఫ్రాగ్ ఫోనిక్స్ రైమ్లో రైమింగ్ వర్డ్స్ అంటే ఏమేమి ఉన్నాయి చూద్దాం. హెచ్ఓపి హాప్, టీఓపి టాప్, ఎస్టీఓపి స్టాప్, LOLLILOP లాలీపాప్. సో ఎండింగ్ పి 1 2, ఎండింగ్ పి 1 2, ఎండింగ్ పి 1 2, ఎండింగ్ పి 1 2 సౌండ్స్ సేమ్ ఒకటే. అప్ 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 అప్. సో ఎండింగ్ 1 2 సౌండ్స్ సేమ్ కాబట్టి హాప్, టాప్, స్టాప్, లాలీపాప్ ఇవన్నీ ఏంటి? రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ LOG లాగ్, FOG ఫాగ్, DOG డాగ్. ఇందులో ఎండింగ్ G 1 2, ఎండింగ్ G 1 2, ఎండింగ్ G 1 2 సౌండ్స్ గ్ ఒకటే. అందువల్ల లాగ్, ఫాగ్, డాగ్ ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. ఎండింగ్ 1 2 సౌండ్స్ ఒకటే, సేమ్ అయితే వాటిని, ఆ వర్డ్స్ని రైమింగ్ వర్డ్స్ అంటాం. నెక్స్ట్ POP పాప్, ఎండింగ్ P 1 2 అప్ సౌండ్స్ సేమ్. హాప్, పాప్ ఇవన్నీ రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ మిడిల్ MIDDLE మిడిల్ O సౌండ్స్. O అనేది AEIO U. O అనేది vowel. సో స్టార్టింగ్ ఎండింగ్ ప్రతి వర్డ్కి డిఫరెంట్గా ఉంది, వేరే వేరే ఉన్నాయి. కానీ మిడిల్ మట్టికి O సౌండ్. O అనేది లెటర్, సౌండ్ వచ్చి O. సో బాగ్, కాప్, కాట్, కౌ, డాట్, డాక్, డాగ్, ఫర్, fox, got, hot, job, lot, mop, knot, nod, pot, rob, sun, ton, zoo. వీటన్నిట్లో స్టార్టింగ్ ఎండింగ్ లెటర్స్ అన్నీ వేరు, కానీ మిడిల్లో మటుకు అన్నిటికి సౌండ్ ఏంటి? ఓ ఓ ఓ ఓ ఓ. అన్నీ కూడా మిడిల్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ సౌండ్. మిడిల్లో ఉండేది ఓ సౌండ్. ఓ సౌండ్ మిడిల్లో ఉన్న వర్డ్స్ ఇవి. ENGLISH ఇంగ్లీష్,
BLOCK, block 3, phonics rhyme. What is the name of the rhyme? Kit likes to sit. Phonics rhyme. Kit likes to sit. So, Kit likes to sit. ఇక్కడ కిట్ అంటే ఎవరు? డాగ్. డాగ్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ డాగ్? కిట్. ఐ హ్యావ్ ఎ డాగ్. నాకొక డాగ్ ఉంది. హిస్ నేమ్ ఈజ్ కిట్. ఈ డాగ్ నేమ్ ఏంటి? కిట్. NAME, నేమ్. కిట్ లైక్స్ టు సిట్. ఈ కిట్ ఎప్పుడు కూర్చోడానికి ఇష్టపడుతుంది. అండ్ సిట్ ఎప్పుడు కూర్చుంటుంది. ఈ డాగ్ వాక్ చేయదు, రన్ చేయదు, ఇంకెప్పుడు కూడా కావాలని కూర్చుంటుంది. సిట్టింగ్ అంటే ఇష్టం, కూర్చోవడం అంటే ఇష్టం. కిట్ సిట్స్ ఆన్ ఏ టిన్. కిట్ దేని మీద కూర్చుంటుంది? ఒక టిన్ పైన కూర్చుంటుంది. కిట్ సిట్స్ ఇన్ ఏ బిన్. బిన్ లోపల కూడా కూర్చుంటుంది. టిన్ అంటే ఇది, బిన్ అంటే డస్ట్ బిన్. ఒక హాలోగా ఉన్న బిన్లో కూడా కూర్చుంటుంది కిట్. ఓ నో కిట్, డోంట్ సిట్ ఆన్ దట్ పిన్. టిన్ మీద కూర్చుంటే కూర్చున్నావు, బిన్ లోపల కూర్చుంటే కూర్చున్నావు. పిన్ మీద మటుకి కూర్చోవద్దు, బ్లడ్ వచ్చేసి పెయిన్ వస్తుంది కిట్. ఓ నో కిట్, డోంట్ సిట్ ఆన్ దట్ పిన్. పిన్ మీద మాత్రం కూర్చోకు. I have a dog. His name is Kit. Kit likes to sit and sit and sit. Kit sits on a tin. Kit sits in a bin. Oh no, Kit, don't sit on that pin. What is the name of this dog? Kit. Next, in this Kit likes to sit phonics rhyme. Rhyming words ఏమున్నాయి? KIT kit, SIT sit, FIT fit, PIT pit. Ending T 1 2, ending T 1 2, ending T 1 2, ending T 1 2 sounds. It, ఒకటే కాబట్టి ఎండింగ్ 1 2 సౌండ్ సేమ్ కాబట్టి కిట్, సిట్, ఫిట్, పిట్ అనేవి రైమింగ్ వర్డ్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్, TIN టిన్, BIN బిన్, PIN పిన్, RIN రిన్, WIN విన్, SIN సిన్. ఎండింగ్ N 1 2, ending 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 N 1 2 sounds. In. ఇవి ఒకటే కాబట్టి టిన్, బిన్, పిన్, రిన్, విన్, సిన్ ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. HIT hit, ending T 1 2 sounds. It, kit, hit, sit, fit, pit ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్, మిడిల్ ఐ సౌండ్స్. AEI, ఐ అనేది కూడా వెల్. పిగ్, బిగ్, ఎయిడ్, ఎయిమ్, ఎయిర్, బిట్, డిగ్, డిప్, లిప్, నిబ్, లిడ్, రిబ్, సిమ్, సిప్, టిప్, జిప్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ అన్ని వర్డ్స్లో స్టార్టింగ్ ఎండింగ్ డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. కానీ మిడిల్ అన్ని వర్డ్స్లో కూడా మిడిల్ లెటర్ ఐ,
సౌండ్ ఈ. ప ఇ గ్ పిగ్. బ ఇ గ్ బిగ్. బ ఇ ట్ బిట్. డ్ ఇ గ్ డిగ్. సో మిడిల్ ఐ సౌండ్ సేమ్. ఇ 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 ఇ. మిడిల్ ఐ సౌండ్ ఈ అనేది సేమ్ అనమాట. పిగ్, బిగ్, ఎయిడ్, ఎయిమ్, ఎయిర్, నిబ్, లిడ్, లిప్, డిప్, డిగ్, బిట్, రిబ్, సిమ్, సిప్, టిప్, జిప్. ఇవన్నిట్లో కూడా మిడిల్ ఐ సౌండ్ సేమ్ అన్నమాట. సో మిడిల్ ఐ సౌండ్ అలాగే ఉంచి స్టార్టింగ్ ఎండింగ్ మార్చుకుంటూ మనం డిఫరెంట్ వర్డ్స్ మనం రాసాం. స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ చేంజ్ చేసుకుంటా వచ్చి డిఫరెంట్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ అన్నమాట. ENGLISH ఇంగ్లీష్, BLOCK బ్లాక్ 3 ఫోనిక్స్ రైమ్. ఈ ఫోనిక్స్ రైమ్ నేమ్ ఏంటి? యమ్ కేక్స్. యమ్ కేక్స్ అంటే కేక్స్ చాలా యమ్మీగా ఉంటాయి. ఐ లవ్ మై మమ్. నాకు మా మమ్మీ అంటే, మమ్మీ అంటే ఎవరు? మమ్, MUM. మమ్ అంటే అమ్మ, మమ్మీ, మదర్, మా, మమ్ అన్నీ కూడా అమ్మనే అంటాం. సో ఈ పాపకి, గర్ల్కి వాళ్ళ మమ్మీ అమ్మ అంటే ఇష్టం. ఐ లవ్ మై మమ్. హర్ కేక్స్ ఆర్ యమ్. మా మమ్మీ చేసే కేక్స్ చాలా యమ్మీగా ఉంటాయి. ఈ గర్ల్ వాళ్ళ మమ్మీ చేసే కేక్స్ చాలా యమ్మీగా ఉంటాయంట. వన్ లుక్స్ లైక్ ఏ బన్. ఒక కేక్ చూస్తేనేమో బన్ లాగా ఉంటుంది. బన్ బ్రౌన్ కలర్లో రౌండ్గా సర్కిల్ షేప్లో ఉంటుంది కదా, అలా అనిపిస్తుందంట. వన్ లుక్స్ లైక్ ద సన్. ఇంకొక కేక్ చూస్తే వాళ్ళ మమ్మీ, ఈ గర్ల్ వాళ్ళ మమ్మీ చేసే ఇంకొక కేక్ చూస్తే సన్ లాగా ఉంటుందంట. సన్ కలర్ సర్కిల్గా ఉంటుంది. సన్ కూడా కలర్ వచ్చి ఎల్లో, అందువల్ల సన్ లాగా అనిపిస్తుందంట. ఈటింగ్ దెమ్ ఈజ్ ఫన్ ఫన్ ఫన్. ఈ కేక్స్ తింటుంటే భలే ఫన్గా అనిపిస్తుంది, చాలా ఫన్గా అనిపిస్తుంది, చాలా ఫన్నీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటుంది. టు ఈట్ దెమ్ ఆల్. ఇవన్నీ తినడం కోసం ఐ రన్ రన్ రన్. నేను పరుగులు తీస్తుంటాను, రన్ చేస్తాను ఇవి తినడం కోసం. మా మమ్మీ, మా అమ్మ, ఈ గర్ల్ వాళ్ళ మమ్మీ కేక్స్ చేస్తే ఈ గర్ల్ పరిగెట్టుకుండా వచ్చి తింటుందంట. ఈ కేక్స్ అంటే అంత యమ్మీగా ఉంటాయి కేక్స్. యమ్ కేక్స్. ఐ లవ్ మై మమ్. హర్ కేక్స్ ఆర్ యమ్. వన్ లుక్స్ లైక్ ఏ బన్. వన్ లుక్స్ like the sun. Eating them is fun, fun, fun. To eat them all, I run, run, run. సో ఈ పిక్చర్లో హూ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? ఎవరెవరు ఉన్నారు ఈ పిక్చర్లో? గర్ల్ వాళ్ళ మమ్ అంటే అమ్మ. గర్ల్ వాళ్ళ మమ్ చేసిన కేక్స్. డైనింగ్ టేబుల్ అంటే ఏదైతే మనం కూర్చొని తింటామో దాన్ని డైనింగ్ టేబుల్ అంటాం. ఇదంతా కూడా డైనింగ్ రూమ్. నెక్స్ట్ ఈ యమ్ కేక్స్లో రైమింగ్ వర్డ్స్ ఏంటి అంటే MUM మమ్, యమ్, గమ్, సమ్, SUM సమ్, GUM గమ్, YUM యమ్, MUM మమ్. ఎండింగ్ యమ్ 1 2, ఎండింగ్ యమ్ 1 2, ఎండింగ్ యమ్
1 2 ending m 1 2 sounds a a a a అన్నీ కూడా సేమ్ ఒకటే. అందువల్ల మమ్ యం గమ్ సమ్ ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ BUN బన్, SUN సన్, FUN ఫన్, RUN రన్. సో ఎండింగ్ N 1 2 ఎండింగ్ N 1 2 ఎండింగ్ N 1 2 ఎండింగ్ N 1 2 గన్ ఎండింగ్ N 1 2 సౌండ్స్ ఒక్కటే. అ అ అ అ అ సేమ్ కాబట్టి ఎండింగ్ 1 2 సౌండ్స్. బన్ సన్ ఫన్ రన్ గన్ ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. నెక్స్ట్ మిడిల్ యూ సౌండ్ AEIOU యూ సౌండ్స్. బస్ బగ్ జగ్ మగ్ బట్ కట్ కప్ హట్ మడ్ నట్ పుట్ టబ్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఎండింగ్. ఇక్కడ స్టార్టింగ్ బి, ఇక్కడ ఎండింగ్ జి, ఇక్కడ స్టార్టింగ్ సి, ఇక్కడ ఎండింగ్ పి, స్టార్టింగ్ టి ఎండింగ్ బి. స్టార్టింగ్ ఎండింగ్ లెటర్స్ చాలా వేరే వేరే ఉన్నాయి, కానీ మిడిల్ వచ్చేటప్పటికి యూ లెటర్ ఉంది, యూ సౌండే ఉంది. అ 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 అ. సో స్టార్టింగ్ ఎండింగ్ లెటర్స్ వేరే వేరే ఉన్నా మిడిల్ మటుకి యూ సౌండే ఉంది. ఈ వర్డ్స్ మిడిల్ యూ సౌండ్ వర్డ్స్. బస్ బగ్ జగ్ మగ్ బట్ కట్ కప్ హట్ మడ్ నట్ పుట్ టబ్.